రైతుల పశువులకు సకాలంలో మందులు అందించడం లేదని వెటర్నరీ డాక్టర్ విధులకు సరిగ్గా హాజరు కావటం లేదని నిజాంపేట మండల కేంద్రంలోని పశు వైద్యశాల ముందు బుధవారం రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ డాక్టర్ మణికుమార్ ను నిలదీశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వెటర్నరీ డాక్టర్ విధులకు హాజరు కాకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. పశువులకు ఇచ్చే మందులు కాలం చెల్లిన మందులను ఇవ్వడంతో పశువులు మృత్యువాత పడుతున్నాయి. గొర్రెపిల్లల నట్టల మందుల కోసం పశువుల ఆసుపత్రికి వెళ్లినా మందులు ఉన్నటువంటి బీరువాకు తాళం వేసుకోవడం జరుగుతుందని రైతులు ఆరోపించారు. ఇంత జరుగుతున్న పై స్థాయి అధికారులు స్పందించకపోవడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ చూపి ఈ డాక్టర్ నుంచి విముక్తి కల్పించాలని, ఈయన స్థలంలో మరొక డాక్టర్ ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు తిరుపతి రెడ్డి, తాడం శ్రీకాంత్, రాజిరెడ్డి, పరశురాములు, శ్రీరాములు, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ మణికుమార్ గారని విధులలో కరెక్ట్ టైంకి రావడం లేదు. 2 గంటలు 3 గంటలు రైతులు వెయిట్ చేసిపోతారు. టాబ్లెట్లు ఇస్తలేడు, ఎక్స్పైర్ అయిన మందులు ఇస్తున్నాడు. ఒక బర్రెకు 10 ml ఇంజక్షన్ ఇవ్వాలి, ఇది కానీ 2 ml ఇంజక్షన్ వేసి తోలిస్తుంది ఇచ్చిన అని చెప్పి బర్రె కట్టింది అంటుండు. 3 నెలలకు వరకు రమ్మంటాడు, మళ్ళీ కట్టలేదు అంటున్నాడు. ఆయనకు వైద్యులు నిర్వహించాలన్నప్పుడు సపరేట్గా పోవాలి. రాకపోవడానికి ఎందుకు మందుల బీరువాళ్ళకి తాళాలు వేసుకొని పోతుండు. ఇప్పుడు ఉన్న మేడం మీద ఇబ్బంది పెడుతుండు. ఆమె ఏమిటికి వెళ్ళిస్తుంది, మందులకు తాళాలు వేసుకోమైనా ఆమెడికి వెళ్ళిస్తుంది. నువ్వు డ్యూటీ బరాబరి చేస్తే అయిపోతాయి కదా. మేము ఇదివరకు ఆల్రెడీ ఏడీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ సార్ ఏమన్నాడంటే డిఎం కంప్లైంట్ చేయాలి, లెటర్ గ్రామ పంచాయతీ నుంచి లెటర్ పంపేయండి, అట్లయితే నేను ట్రాన్స్ఫర్ చేయగలుగుతాను, నేనేం చేయలేను, డిఎం రికమెండేషన్ మీద వచ్చిండు ఆయన, నాతో కాదని చెప్పి ఆయన పట్టించుకుంటున్నాను. మరి మందులను ఏం చేస్తుండే, అమ్ముకుంటున్నా బయటకు. వచ్చిన మందులన్నీ ఏమవుతున్నాయి, ఎక్స్పైర్ అయిన మందులు. ప్రభుత్వ దవాఖానలో, పశువుల దవాఖానలో మొత్తం ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మందులు ఇస్తున్నాడు. మళ్ళీ సమయపాలన పాటించడం లేదు. ఈ డాక్టర్ మాకు వద్దు. ఇచ్చినా కానీ అవి చనిపోతున్నాయి పశువులు. మొత్తం ఏమనంటే కాంప్లైంట్ వేసుకపో, పోలీస్ కేసు పెట్టుకపో అని బెదిరిస్తున్నాడు మాకు. మళ్ళా వచ్చినా కానీ 3-4 గంటలు ఇక్కడ నిల్చొని ఉంటున్నాం మేము డైలీ. అయినా కానీ ఎన్నిసార్లు ఇట్లా చెప్పినా కానీ రాంపేటకు పొమ్మంటారు మమ్మల్ని. రాంపేటకు పోతే రాంపేటలో ఎక్కడ ఇస్తారు మాకు మందులు, నియంబీలు ఇస్తారు కానీ ఇక్కడ సప్లై లేదు అంటుండు. సప్లై మరి ఎక్కడ ఉంటుంది మరి? సప్లై లేదు, స్టాక్ లేదు, మందులు లేవు, మరి ఏముంది మరి? బీరకు తాళం వేసుకోబోతుండు, బీరకు తాళం వేసుకోతుంది. మేడం అక్కడ ఉంటుంది, మేడంకు కూడా తాళం వేయడం లేదు. బీరకు తాళం వేసుకుంటే మేమే ఎలా పశువులు ఉంటే మరి మాకు ఎట్లా మరి? అప్పుడు రక్షణ ఎట్లా? ఈ డాక్టర్ మొత్తం రావడం లేదు, మొత్తం డుమ్మాలు కొడుతుంది.